ఉమ్మడి విశాఖ జిల్లాల గ్రంథాలయ సంస్థకు నూతన చైర్మన్ గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయ సంస్థ సేవలను మరింత విస్తృతం చేస్తామని, యువతకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు, దిశానిర్దేశంతో గ్రంథాలయ సంస్థను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 మరియు తదుపరి సవరణల ప్రకారం నాకు అప్పగించిన అధికారాలను జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధికి మరియు పాఠకుల సంక్షేమానికి కట్టుబడి వినియోగిస్తానని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా పదవీ కాలం ముగిసే వరకు లేదా ప్రభుత్వం ఆదేశించినంత కాలం నా విధులు సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం తర్వాత నేను 2 దశాబ్దాలుగా నేనంతా మీడియా మిత్రులకు తెలుసు, కానీ నేను మీడియా కుటుంబం నుంచి వచ్చిన వాడిని. యాక్చువల్గా నా చదువు నిమిత్తం నేను వైజాగ్లో ఉన్నా, కానీ నేను మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా చేసి మీడియాలో పనిచేసిన వ్యక్తిని. మీడియాలో ఇక్కడున్న మన పాత సహోదరులందరికీ తెలుసు. ఆ విధంగా నేను ఉంటూ మెగా కుటుంబానికి పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా చేయాలనే దాంట్లో మొట్టమొదటిగా పిఆర్పి నుంచి నేటి జనసేన వరకు నా 2 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఏళ్ళుగా, అంటే ఈ రోజున మిమ్మల్ని నేను ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ నుంచి నేను వచ్చాను, మన మీడియా మిత్రుల నుంచే నేను వచ్చాను పైకి. ఎందుకంటే నా ప్రతి కష్టం, నా అడుగున, అంటే నేను పార్టీ ఉన్నా వాళ్ళతోటి ఆ సభ్యులతో, కుటుంబ సభ్యులతో ఉన్నా, కానీ నాకు ఎంతో నేర్పించిన కుటుంబం వైజాగ్ మీడియా హౌస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 19